హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్లో పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం ఒక కీలక ప్రకటన అయితే చేసిందండి. పింఛను కోసం వెంటనే దరఖాస్తు చేసుకోమనేసి అయితే చెప్పింది. నెలకు 4,000 రూపాయలు కూడా ఇస్తారు. వచ్చే నెలలో పెన్షన్ పొందేందుకు ఈ నెల 15వ తేదీలోపు దరఖాస్తులను అందజేస్తే ఆమోదిస్తారని కూడా అన్నారు. మరి ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అయితే అందుతుంది. అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్లో పింఛన్లకు సంబంధించి ముఖ్య గమనిక అయితే చెప్పారు. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తి కావడంతో కోడ్ అయితే ఎత్తేసారండి. ఈ మేరకు ఇప్పుడు ఎన్నికల కోడ్ సమయంలో ముందు నెలలో పెన్షన్ తీసుకుంటూ భర్త చనిపోతే భార్యకు ఇచ్చే స్పౌంజ్ పెన్షన్ ఆప్షన్ ఓపెన్ అయితే అయ్యింది. పింఛన్ తీసుకుంటూ చనిపోయిన వారి డెత్ సర్టిఫికెట్ అలాగే భార్య ఆధార్ కార్డు జిరాక్స్తో గ్రామ వార్డు సచివాలయాల్లో వెల్ఫేర్ అధికారులని సంప్రదించాలి. ఈ నెల 15వ తేదీలోపు దరఖాస్తులు ఎంపీడీఓ లేకపోతే ఎంసీ వారి స్థాయిలో ఆమోదం పొందితే వచ్చే నెల నుంచి నెలకు 4,000 రూపాయల చొప్పున పింఛన్ అయితే ఇస్తారు. ఒకవేళ ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు అయితే సూచిస్తున్నారండి. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా స్పౌంజ్ పింఛన్ను తీసుకొచ్చింది. ఒకవేళ రాష్ట్రంలో పింఛను తీసుకుంటున్న భర్త మరణిస్తే ఆయన భార్యకు ఆలస్యం లేకుండా వెంటనే, అంటే మరణ ధృవీకరణ పత్రం అందించిన వెంటనే పింఛన్ అందించే అవకాశం అయితే కల్పించిందండి. ఎవరన్నా అనివార్య కారణాల వల్ల లబ్ధిదారుడు ఒక నెల పింఛన్ తీసుకోకపోతే రెండో నెల ఆ మొత్తంతో కలిపి ఇచ్చే అవకాశం అయితే ఇచ్చారు. వరుసగా 3 నెలలు పింఛన్ కనుక తీసుకోకపోతే వారిని శాశ్వత వలసదారులుగా గుర్తిస్తారు. ఆ మరుసటి నెల పింఛన్ అయితే రద్దు చేస్తారు. ఒకవేళ వారు తిరిగి వచ్చిన తర్వాత దరఖాస్తు చేసుకుంటే పునరుద్ధరిస్తారు. గతంలో 6 నెలలకు ఒకసారి కొత్తగా పింఛన్లు మంజూరు చేసేవాళ్ళు. ఒకవేళ పింఛను తీసుకునే భర్త చనిపోతే భార్య పింఛను కోసం దరఖాస్తు చేసుకోవాలంటే సమయం పట్టేది, ఆలస్యం కూడా అయ్యేది. ఇకపై ఆలస్యం లేకుండా వేచి ఉండేలా చేయకుండా పింఛను తీసుకుంటున్న భర్త చనిపోయిన వెంటనే భార్యకు ఏ నెలకు ఆ నెల పింఛను మంజూరు చేసే విధానాన్ని తీసుకొచ్చారు. దీన్నే స్పౌంజ్ కేటగిరీగా పేర్కొంటూ పింఛన్ పంపిణీ అయితే చేస్తున్నారు. అలాగే ప్రతి నెల 1వ తేదీన పింఛన్ తీసుకోలేని వారికి 2వ తేదీ పింఛన్ అందజేస్తున్న సంగతి కూడా తెలిసిందే. అలాగే ఏదైనా నెలలో 1వ తేదీన ఆదివారము లేకపోతే సెలవు దినం వస్తే ముందు రోజే పింఛన్ పంపిణీ కూడా చేస్తున్నారండి. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.